హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా మన సబ్స్క్రైబర్లకు కూడా ధన్యవాదాలు. మెరాక్స్ అండి, ఇది మెరాక్స్ వ్యాక్సిన్. 1 డేలో మనం మెరాక్స్ అయితే వేయడం జరుగుతుంది. మెరాక్స్ అండి, ఇది 40 ఉంటుందండి, 40 పాయింట్లు ఉంటుంది. 40 పాయింట్లు అంటే 1 ml. ఇది 4 పిల్లలకి చేసుకోవాలి. 10 పాయింట్లు ఓ పిల్లకి, 10 పాయింట్ ఓ పిల్లకి, 10 పాయింట్ ఓ పిల్లకి అలా చేసుకోవాలి. ఇది మెరాక్స్. ఓకేనా? చూడండి, ఈ కోడి పిల్లల్ని ఇది ఇలా పట్టుకుని ఇక్కడ నెక్ లేపాలి. లేపి ఓకేనా, అలాగా 30 కాడికి చేసి అనమాట, 10 పాయింట్స్. ఓకేనా, అలాగా ప్రతి పిల్లలకే చేసుకోవాలి. మీరు చేసుకుంటే మనకి ఈ ఎండు తెగుళ్ళు, బోరెండిపోతాం, ఎండు తెగుళ్ళు ఇవి రావు. ఇంకోటి ఏంటంటే, కొంతమంది దొడ్లలో మెరాక్స్ ఆల్రెడీ ఇంకా డైరెక్ట్ దొడ్లో అటాక్ అయిపోతుంది. అన్నీ ఒకసారి సావండి. 2 రోజులకి, నెలకు ఒకసారి, 20 రోజులకి ఒకసారి చనిపోతూ ఉంటాయి కోళ్ళు. మీరు చూసుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఈ మెరాక్స్ కంపల్సరిగా వేసుకోవాలి. కంపల్సరిగా మెరాక్స్ వేసుకుంటే మనకైతే కోళ్ళు ఎదిగిన తర్వాత ఎండు తెగుళ్ళు గట్రా రాకుండా కోళ్ళు చనిపోకుండా ఉంటాయి. అలాగే ఈ పిల్లలైతే మనకి పెరుగు క్రాస్ పిల్లలు అయితే మనం వేయడం జరుగుతుంది. పెరుగు క్రాస్ పిల్లలకే మనం మెరాక్స్ అయితేని. మీకు ప్రతి వాళ్ళు అడుగుతున్నారు, మెరాక్స్ వేసారా లేదా అని అడుగుతున్నారు. అంటే వాళ్ళకి డౌట్ క్లియర్ అవుతుంది దాని గురించి కొంత మనం వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే నా ఒక్కరికి వీడియో తీయటం అయితే ఇబ్బంది అవుతుంది. దాని గురించి ఏంటంటే ఎవరి సాయం నేను గమ్మున అడగను, దాని గురించి తీయడం జరుగుతుంది. మెరాక్స్ కానీ దొడ్లోకి ఒకసారి ఎంటర్ అయిందంటే కోళ్ళు మొత్తం చనిపోతాయి. కోళ్ళు వారానికోటి, నెలకోటి కంపల్సరీ చనిపోతాయి. బోరెండిపోయి మనం ఎంత వైద్యం చేసినా వేస్ట్. దాని గురించి చాలామంది దొడ్లోకి మెరాక్స్ రాని వాళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బే మెరాక్స్ అంటున్నారో ఏదో అనుకుంటారో, అలాగే ఇలాగే చెప్తారు అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఓకేనా? మెరాక్స్ ఎప్పుడు వేసుకోవాలి కంపల్సరీగా. మన దొడ్లో మెరాక్స్ ఉన్నా లేకపోయినా మెరాక్స్ మట్టి కంపల్సరీగా వేసుకోవాలి బ్రదర్. దగ్గర మెరాక్స్ వేసుకోవాలి. చాలామంది అనుకుంటారు మనకి ఏమవుతుందో, మన దొడ్లోకి రాలేదు అనుకుంటారు. అలా ఎప్పుడు అనుకోకండి. ఎప్పుడు ఎంటర్ అవుద్దో మనకు తెలీదు. ఒకవేళ ఎంటర్ అయిందంటే మనం కోళ్ళు బతికించడం కష్టం అవుద్ది. అదే మెరాక్స్ వేసుకుంటే మనకి ఎండు తెగుళ్ళు కొద్దిగా నివారణ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు అలాగే బర్డ్ ఫ్లూ ఇలాంటివి కూడా వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే కొంత మెరాక్స్ అయితే కాయడం జరుగుతుంది. మేము ఏ వ్యాక్సిన్ వేసినా సరే కొద్దిగా మీరు చూసుకుని ఫాలో అవుతారని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? మీరు వేరే విధంగా మట్టుకు అనుకోవద్దు. ఈ వీడియో అయితే మామూలుగా మనకు తెలియని పర్సన్కి మాత్రమే మనం అయితే చేయడం జరిగింది. తెలియని వాళ్ళకే ఓన్లీ. తెలిసిన వాళ్ళు అయితే క్లిక్ చేసేయండి. ఓకేనా? ఈ వీడియో మనకి కంపల్సరీగా చివరి వరకు చూసి మీరు తెలుసుకుని నేర్చుకుంటారని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, ఈ పిల్లల ఇందులో ఒరిజినల్ ఎన్ని ఉన్నాయో, క్రాసులు ఎన్ని ఉన్నాయో మీకు చెప్తాను. తర్వాత నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇవైతే సేల్కి పెడతాం మనం. ఓకేనా? ఇవైతే ఒరిజినల్ ఎన్ని ఉన్నాయో, క్రాసులు ఎన్ని ఉన్నాయో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే షార్ట్ వీడియో పెడతాను. మీరు చూడండి, షార్ట్ వీడియోలో చూడండి. చూసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మన దగ్గర కొనుక్కోండి. ఓకేనా? మంచి లైన్లో పిల్లలు ఇవి, మీకు ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. కట్ చేసి